మైసూరులోని బెల్లం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ ఏం చేస్తున్నాడు? బెల్లం ఫ్యాక్టరీలో రామ్ చరణ్ గారు ఏం చేస్తాడులే గానీ బెల్లం ఫ్యాక్టరీ సెటిల్ అయితే షూటింగ్ అయితే చేస్తాడు. ఓరు బాబు ఇదంతా కాదు గానీ డైరెక్ట్ గా పాయింట్ కి రారా బాబు అంటారు కదా, చెప్తాను వినండి. ఈ నెల 22 నుంచి మైసూరులో RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కోసం మైసూరులో ఒక బెల్లం ఫ్యాక్టరీ సెట్ అయితే వేస్తున్నారు. ఇంకా ఈ ఫస్ట్ షెడ్యూల్ లోనే మన హీరో రామ్ చరణ్ గారు అలాగే జాన్వీ కపూర్ తో పాటు ఇంకా సినిమాలోని మెయిన్ క్రూ అయిన జగపతి బాబు గారు ఇంకా కొంతమంది అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్ అయితే పాల్గొనబోతున్నారు. ఇప్పటికే మన హీరో రామ్ చరణ్ గారి లుక్ అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ గారి లుక్ అయితే ఆల్రెడీ ఫైనల్ అయితే అయిపోయినాయి. లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా జగపతి బాబు గారి లుక్ టెస్ట్ అయితే ఈ రోజు అయితే జరుగుతుంది. ఇంకా మొత్తం ఫైనల్ అయిపోయినట్టే. సినిమా షూటింగ్ అయితే నవంబర్ 22 నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయిపోద్దంట. ఒకవేళ లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉంటే నవంబర్ 24 నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. చూసారుగా నిన్న కడపకు వచ్చిన రామ్ చరణ్ గారు సింహం లాగా ఏ రేంజ్ లో ఉన్నాడో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆఫ్లైన్ పిక్స్ అయితే జస్ట్ శాంపుల్ అన్నమాట. అసలైన లుక్ అయితే సినిమా కోసం అయితే వాళ్ళైతే భద్రంగా దాచిపెట్టారు. ఈ RC16 లుక్ అయితే రంగస్థలం లుక్స్ ని మించి అయితే ఉంటదంట. అయితే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే మార్చి 20 రామ్ చరణ్ గారి బర్త్డే రోజు అయితే రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళైతే ఉన్నారంట. ఇంకా RC16 గురించి పక్కన పెడితే RC15 అయిన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కూడా ఇంకా జరుగుతుందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి సినిమాకి రిలీజ్ అయ్యే వరకు డైరెక్టర్ సాటిస్ఫై అవ్వకపోతే ప్యాచ్ వర్క్ అయితే జరుగుతూనే ఉంటాయి. అలాగే చిన్న ప్యాచ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు మన డైరెక్టర్ శంకర్ గారు. ఈ షెడ్యూల్ లో మన S.J. సూర్య గారు, శ్రీకాంత్ గారు లాంటి యాక్టర్స్ అయితే పాల్గొనబోతున్నారు. ఆల్రెడీ పాల్గొన్నారు. మన ఆదివారం విజయవాడలో షూటింగ్ అయితే జరిగింది. ఈ రోజు మన హైదరాబాద్ లోని యూసఫ్ గౌడలో అయితే గేమ్ చేంజర్ సినిమా లాస్ట్ షెడ్యూల్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ప్యాచ్ వర్క్ లాంటి అయితే ఏమి ఉండవు. సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ సినిమా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 10th అయితే సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే ఇవన్నీ చెప్తున్నాం, అడగకపోయినా థర్డ్ సింగిల్ అప్డేట్ అడిగినా సరే నువ్వైతే చెప్పట్లేదని మీరు అడగొచ్చు. సినిమా టీం అయితే ఈ వీక్ లో అయితే అప్డేట్ అయితే ఇస్తామన్నారు. అది రేపు అయిద్దా, ఎల్లుండి అయిద్దా, తర్వాత రోజు అయిద్దా అన్న విషయం అయితే ఎవరికి తెలియదు. కాబట్టి అప్డేట్ గురించి ఒక క్లారిటీ రాగానే నేనైతే మీకైతే చెప్తాను. అలాగే క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్